హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఏం లేదు, ఇప్పుడు ప్యాంటుకి డాట్ ఎలా వేయాలంటే సగానికి మడిచి ఇక్కడి నుంచి ఇటువైపు మనం ఒకటిన్నర 1.5 తీసుకోవాలి. తీసుకొని కటింగ్ చేసుకోవాలి. ఆ కటింగ్ దగ్గర మనం డాట్ వేసుకోవాలి. డాట్ వేసినప్పుడు ప్యాంట్ మొత్తం మడిచి చూడండి ఎలా వచ్చిందో లేదో చూడండి. చాలామంది ఏంటంటే అటు ఇటుగా పెడతారు. అలా పెట్టకూడదు. డాట్ వంకర అయిపోద్ది. స్ట్రైట్గా రావాలంటే ఈ విధంగా మనం డాట్ వేసుకోవాలి. ఆ డాట్ కూడా మనం 1.5 ఇంచి లేదంటే అరించి అలాగా వస్తుంది. అంటే మన హిప్ సైజు బట్టి 3.5 డౌన్ వస్తుంది. ఈ 3.5 డౌన్కి మనం కోన్ షేప్లో డాట్ వేసుకోవాలి. కోన్ షేప్లో డాట్ వేసుకొని ఈ దారం ఉంది కదా, ఈ దారం మాత్రం తెంపొద్దు. ఆ దారం తెంపితే మనకి కోన్ అనేది ఊడిపోద్ది అనమాట. అదే డాట్ అనేది ఊడిపోద్ది అనమాట. రెండు ఫ్లాప్లు రెండు ప్యాంట్ ముక్కలు ఉంటాయి కదా పార్ట్స్, ఆ రెండు పార్ట్స్ కూడా మనం డాట్లు వేసుకోవాలి. ఆ ప్యాంట్కి ఈ ప్యాంట్కి కూడాను. ఇది రైట్ లెగ్ పార్ట్ అనమాట. సో మన డాట్ ఎక్కడికైతే వేసుకున్నామో అంతవరకు మనం ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత అక్కడ ఆనవాళ్ళు కానీ లేదంటే అడుగును మార్క్ చేసుకోవాలి. పైన మార్క్ చేసుకోకూడదు. పైన మార్క్ చేసుకుంటే మనకి పాకెట్ వేసేటప్పుడు కనిపిస్తుంది మార్కు. కొన్ని వైట్ ప్యాంట్లు అనుకోండి డాగులు కూడా పడిపోతాయి. అలా అరేంజ్ చేసుకొని మనం ఒక క్లాత్ అనేది మనం తీసుకోవాలి. అయితే పాకెట్ ఏదైతే వేస్తామో వైట్ క్లాతా లేకపోతే రంగు క్లాతా ఏదో క్లాత్ మనం పాకెట్కి సంబంధించి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సైజు 5.5 వేసాం అనుకోండి, 2 ఇంచులు ఎక్స్ట్రా. 5 వేసాం అనుకోండి, 2 ఇంచులు ఎక్స్ట్రా వెడల్పు మనం తీసుకోవాలి. అలా తీసుకొని కట్ చేసుకొని అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు 5 ఇంచులు అనుకోండి, 2.5 సెంటర్ వస్తుంది. ఆ 2.5 సెంటర్ మనం ఆ డాట్ దగ్గర ప్లేస్ చేసుకోవాలి. అలా ప్లేస్ చేసుకోవాలి. డాట్కి ఎక్కువగా అంటే డాట్ కిందకు వచ్చింది కదా, 1.5 ఇంచు పైకి ఎట్టుకోవాలన్నమాట. ఎట్టుకొని ఇలా తిరగేసుకోవాలి. తిరగేసి అంచు ఉన్న క్లాత్ మనం ఒకటి తీసుకోవాలి. అంచు ఉన్న క్లాత్ లేకపోతే మడిచి అన్నా మనం కుట్టుకొని అన్నా సరే ఇలాంటి క్లాత్ తీసుకోవచ్చు. ఇలాంటి క్లాత్ తీసుకొని ఆ విధంగా మనం ఇదేం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇదేంటంటే 2 ఇంచెస్ వెడల్పు, 7 ఇంచులు పొడవు. చెప్పాను కదా, 5 ఇంచులు అయితే 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. అక్కడొక ఇంచు ఇటొక ఇంచు సెంటర్ మార్క్ పెట్టుకుంటాం. కాట్ పెట్టుకొని డాట్ మనం 3.5 తీసుకున్నాం. 3 డౌన్కి 3 ఇంచుల డౌన్కి అరేంజ్ చేసుకొని కాట్ సెంటర్ నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకొని అక్కడి నుంచి 2.5 సెంటర్ కాట్ ఉంది కదా, సెంటర్ కాట్ నుంచి 2.5. 5 ఇంచుల పాకెట్ అయితే 2.5, 5.5 ఇంచులు అయితే 1.3. అగో చూడండి, సెంటర్ కాట్ దగ్గర టేప్ పెట్టాను. 2.5 దాకా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మళ్ళీ తిప్పుతున్నాను చూడండి. చాలామంది అక్కడ టాకా పెడతారు. టాకా పట్టక్కర్లేదు. సెంటర్ నుంచి అటు వెళ్ళి మళ్ళీ ఆ ఎండ నుంచి మళ్ళీ సెంటర్కి వచ్చి మళ్ళీ ఇటు నుంచి మనం 2.5 అనుకున్నాం కదా, 2.5కి స్టిచ్చింగ్ చేసుకొని సరిపోద్ది. 2.5 వరకు మళ్ళీ ఇటు తిప్పుకోండి. అంటే ఇప్పుడు కుట్టే పాదం వీడియో అటు చివరి ఎందుకు పెట్టానంటే ఇదంతా కుట్టేటప్పుడు చాలామందికి మిషన్ సగం వరకు తీస్తారు. బట్ ఏంటంటే యువతలు ఏ క్లాత్కి వేస్తున్నామో ఏ షేప్కి వేస్తున్నామో కనబడదు. అందుకని చెప్పేసి నేను స్టిచ్చింగ్ ఆ చివరి పెట్టాను. మిగతా క్లాత్ అంతా కూడా ఇటువైపు పెట్టాను అన్నమాట. సో పై ఫ్లాప్ కూడా మనం అదేవిధంగా 2.5 ఇంచులు సెంటర్కి, మళ్ళీ సెంటర్ నుంచి 2.5 ఇంచులు అవతలకి కుట్టి వేసుకుంటాం.
మరి ఇప్పుడు ఏంటిది సెంటర్లో పెట్టామనుకోండి, స్టిచ్చింగ్ చూపించడం సెంటర్లో పెట్టామనుకోండి, మనం బ్యాక్ పార్ట్కి వేస్తున్నాం, ఫ్రంట్ పార్ట్కి వేస్తున్నామా, షేప్ ఎటువైపు ఉంటుంది ఎటువైపు ఉండదు అనేది తెలియదు కదా. సో అందుకని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది కార్నర్లో పెట్టాను అనమాట, రైట్ కార్నర్లో. ఇంకోండి ఇలా ఫ్లాప్స్ మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకున్న తర్వాత సెంటర్ నుంచి మనం ఇలా సర్దుకుంటూ సెంటర్లో ఉండేటట్టుగా సర్దుకోవాలి. సర్దుకొని కొంచెమే కట్ చేసుకోవాలి, పూర్తిగా కట్ చేయకూడదు. నేను పూర్తిగా కట్ చేయలేదు, అంటే మోర్ దెన్ హాఫ్ కట్ చేసాను. బట్ మీరు అలా చేయకండి, చిన్న కటింగ్ పెట్టుకొని మీకు చూపిస్తాను. ఆగండి, ఇలా వీడియో రికార్డ్ అవ్వట్లేదని నాకు తెలియదు, మీకు చూపిస్తాను క్లారిటీగా, ప్రాబ్లం లేదు. కటింగ్స్ ఇలా చేసుకోవాలి. ఇదిగోండి చూడండి, అంతవరకు వచ్చిన తర్వాత లాస్ట్ ఒక 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వదిలేసి ఇలాగ కోన్ షేప్లో కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ ఫ్లాప్ని కిందకు తోసేయాలి. కిందకు తోసి కింద బద్ది ఏది ఉందో ఆ దాన్ని మనం ఇలా మడిచి దాన్ని కూడా కిందకి అణిచిపెట్టి మనం ఎంత బద్ద అయితే మనం తీసుకుంటామో దాన్ని ప్లీట్ అంటారు. ఆ ఎంత ప్లీట్ అయితే మనకు కావాలో, కటింగ్ ఎంత ఉందో మనం చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత కటింగ్ ఎంత ఉందో అంత కటింగు మనం కవర్ అయినట్టుగా పెట్టుకోవాలి. అంటే ఎంత హోల్ అయితే ఉందో అంత హోల్ మనకి కవర్ అయినంత విధంగా మనం ఆ ఫోల్డింగ్ చేసుకొని దాని మీద నుంచి కుట్టేసుకోవాలి. అలాగా చూడండి, ప్లీట్ మీద కాకుండా ప్యాంట్ మీద స్టిచ్చింగ్ వస్తుంది. అక్కడ నేను ఎందుకు మరిచానంటే మనం అక్కడ దాకా కుట్టేసుకున్నాం, అక్కడ మనం సూది దింపి ఎండింగ్లోని మనం ఈ ప్లీట్ మీదకి రావాలి. ప్లీట్ మీదకి వచ్చి స్టిచ్చింగ్ ఎండ్ చేయాలి, అక్కడితో స్టిచ్చింగ్ ముగించాలి. ఇలా వస్తుంది. సరిగ్గా కనిపించట్లేదని, అర్థం కావట్లేదని స్కిప్ చేసేయండి. ఇప్పుడు చూసారా, క్లారిటీగా చూపించాను. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ అడుగున ఉన్న ప్లీట్, అది బాటమ్ ప్లీట్ అంటారు. బాటమ్ ప్లీట్ని లోపలికి నెట్టుకోవాలి, పై ప్లీట్ని కూడా మనం లోపలికి నెట్టుకోవాలి. ఇలా గోకేసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే కాటన్ కాబట్టి మనం పైన కుట్టు వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఏంటంటే ఇప్పుడు సిల్కు, పాలిస్టరు, టెరికాటను ఇటువంటి ఏంటంటే అక్కడ కుట్టేసుకోకపోతే బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ ఫ్లాప్ అన్నది బ్యాక్ ఉన్న ఫ్లాప్ బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా కీడుకొని మనం పెట్టుకోవచ్చు. ఈ కోన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ కోన్లు బయటికి తీసి ఆ కోన్ ఎడ్జ్లో మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. కార్నర్లో అయినా సరే కనిపిస్తుంది కదా, ఓకే. ప్యాంటుది కూడా ప్యాంట్ కోను రావాలి, అలాగే వైట్గా ఉన్న కోన్ కూడా మనకి బయటికి రావాలి. బయటకు వచ్చి ఆ పక్క నుంచి చేసుకోవాలి. ఆ కోన్ మీద మాత్రం మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ కోన్ని స్టిచ్చింగ్ చేస్తే మనం లాక్ చేసినట్టే. అలా లాక్ చేసిన తర్వాత ఇటువైపు కోన్ కూడా మనకి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక్క 2-3 టాకాలు పెట్టుకోండి, ఎక్కువ వద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ కోను చిన్న ముక్క బయటకు ఉండిపోయి బయటికి కనబడుతుంది. అలాంటి టైంలో మళ్ళీ ఇప్పుకోవడానికి కొంచెం కష్టం. మళ్ళీ ఎలాగో పైన స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి మనకి నో ప్రాబ్లం ఉందండి. అంటే ఇప్పుడు అక్కడ పాదం దగ్గర పెడతాం కదా, మీకు బాగా కనబడుతుంది. యాక్చువల్ ఏంటంటే చెక్ చేయలేదు నేను కెమెరాని, అంటే అంత ఎడ్జ్ వరకు వచ్చింది ఎలా అనేసి కెమెరా జరిగిపోయింది, అనవసరంగా చూడలేదు. చిన్న షేకింగ్ కూడా అవుతుంది బాబాయ్. యాక్చువల్గా నేను చేసిన తప్పు ఏంటంటే ఆ కెమెరాని మిషన్కి అటాచ్ చేశాను. మిషన్కి అటాచ్ చేయకుండా పక్కన ఉన్న కటింగ్ బల్లకో లేకపోతే నా కుర్చీకో లేకపోతే దేనికో
స్టాండ్ సెట్ చేసిన బాగున్నాం. ఇది నేల స్టాండ్ కాదు, మామూలు క్లిప్ స్టాండ్ అనమాట. సో మన ఇప్పుడు కనబడట్లేదని ఇంకేంటి అనుకోకండి, ఏం లేదు. అక్కడ కోన్లు మనం లాక్ చేసాం. ఇక తిప్పాను చూడండి. కోన్లు లాక్ చేసిన తర్వాత మనకి ప్యాంట్ గట్టే హ్యాంగ్ అయిపోతుంది కదా. హ్యాంగ్ అయిపోయినప్పుడు మరి అలా అడ్జస్ట్మెంట్ చేసి ఇలా పైకి తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే నేను కంప్లీట్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను, క్రాపులు కటింగ్లు చేయలేదు. సో ఏంటంటే ఎవరికంటే బాగా పనికి వస్తుంది ఈ వీడియో, మొబైల్ ముందు పెట్టుకొని కుడతారు చూసారా, వాళ్ళకి బాగా పనికి వస్తుంది. అదిగోండి అలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు నేను కుట్టి వేసిన విధంగా కుట్టేసుకోవాలి. అందుకే అంచు తీసాం. అంచు కాకుండా మడవడానికి మనం ఇంకా వేరే క్లాత్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, అది ఎత్తుగా కనబడుతుంది. ఆ పైనుంచి ఎంత ఉంది మనకు కటింగ్ ఉంది కదా, కటింగ్ దగ్గర నుంచి 6.5 ఇంచులు ఇలా మడిచేసుకోవాలి. అంటే లోతు కటింగ్ దగ్గర నుంచి, కట్ పాకెట్ దగ్గర నుంచి ఏదైతే ప్లీట్ డబుల్ ప్లీట్ ఉందో దాని మధ్యలో నుంచి 6.5 ఇంచులు మనం కొలుచుకొని ఇలాగ మడిచి మనం కట్స్ పెట్టుకొని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఇదే మనం లైనింగ్ వేసాం అనుకోండి, ప్యాంట్ లోపల నుంచి చూస్తే మనకి వైట్ క్లాత్ కనిపించదు, ఒరిజినల్ క్లాతే కనిపిస్తుంది. ప్యాంటు మనం టక్ వేసాం కదా ఆ డాట్ వరకు దీన్ని ఇలా అమర్చుకొని మనం మిగతాది కట్ చేసేసుకోవాలి. అంటే కొలతకు చూస్తున్నాను, అప్పుడే కంగారు పడకండి, ఇంకా అయిపోలేదు. అంటే కట్ పాకెట్ అంటే మామూలు మిషన్ కాదు, సింపుల్గా కూడా వేసేవచ్చు, అతి కష్టంగా కూడా వేయచ్చు. తెలుసుకుంటే కష్టం లేదు, తెలుసుకోకపోతే కష్టమే. కానీ ప్రాక్టీస్ చేయడం కూడా డైరెక్ట్గా మీరు కస్టమర్ తాలూకా ప్యాంట్ల మీద గట్రా ప్రాక్టీస్ చేయకండి. ఏమైనా లైనింగ్లో లేకపోతే తక్కువ రేటుకో వస్తాయి కదా, వాటి మీద కానీ లేదంటే ఏదైనా వేస్ట్ క్లాత్ మీద కానీ వాటి మీద మీరు ట్రైనింగ్ అయ్యి అప్పుడు కస్టమర్ ప్యాంట్ మీద మనకు బాగా అవగాహన వచ్చిన తర్వాత, ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత దాని మీద చేసుకుంటే మీకు బాగుంటుంది. ఇది 4K రికార్డింగ్లో పెడితే ఫుల్ HD మోడ్లోకి ఎందుకు మారిపోయిందో తెలియట్లేదు. మా ఫ్రెండ్ని అడిగితే అంటాడు, అది స్పేస్ లేకపోతే ఆటోమేటిక్గా 4K వీడియో రికార్డింగ్ అవ్వదు కదా, స్పేస్ లేకపోతే నీకు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోద్ది అని అంటున్నాడు. అయిపోయిన తర్వాత ఇలా తిరిగేస్తే చూడండి, మన కోన్లు మనం లాక్ చేసినందుకు పాకెట్ అలా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలా తిరగేస్తున్నాను. ఇక్కడే జాగ్రత్తగా చూడండి, ఎన్నిసార్లు తిరగేస్తున్నానో అన్నిసార్లు మీరు జాగ్రత్తగా చూడండి. అర్థం కాకపోతే కొంచెం బ్యాక్వర్డ్ చేసి చూడండి, లేదంటే ప్లేబ్యాక్ స్పీడ్ అని ఉంటుంది సెట్టింగ్స్లో, తగ్గించుకున్నా పర్వాలేదు. ఎంత పాకెట్టు డబల్ ప్లీట్ వేయడం ఒక ఎత్తు అయితే, ఇక్కడి నుంచి కుట్టడం ఒక ఎత్తు. మిషన్ ఎంత వైబ్రేషన్ వస్తుందని నేను అసలు ఊహించలేదు. పోలే ఏదైతే ఏంది, కుట్టి అయితే మాత్రం ఎలా వేయాలి ఏంటన్నది మనకు తెలుస్తుంది కదా. మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి, తెలియకపోయినా కూడా కామెంట్ పెట్టండి, వేరే వీడియో తీయడానికి నేను ట్రై చేస్తాను. అంతేగాని నెవర్ గివ్ అప్, వదిలే సమస్య లేదు. ఇంకోసారి ప్యాంట్ కుట్టినప్పుడు ఇంకోసారి పెడతాను. యాక్చువల్ ఏంటంటే ఫ్రెండ్స్, లాంగ్ వీడియోస్ పెట్టామనుకోండి, ఒక అరగంట వీడియో పెట్టామనుకోండి, 10 నిమిషాలు చూసి ఎవరికైనా పనులు ఉంటాయి, 10 నిమిషాలు చూసి ఏదో పని పడుతుంది. సో పనుల గురించి పక్కన పెడితే అరగంట వీడియో చూడకపోతే వ్యూస్ కౌంటింగ్ అనేది అంత యాక్యురసీగా ఉండదు. అంటే మ్యాక్సిమం ఒక వీడియో పెడితే, లెంత్ వీడియో పెడితే అందులో 50% అన్నా చూడగలిగి ఉండాలి, కానీ అంత టైం ఎవరికి ఉండదు. సో అలా అందుకే పార్ట్గా పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు పార్ట్ 1 చూస్తారు, తర్వాత పార్ట్ 2 చూస్తారు. అలాగా ఇప్పుడు చూడండి, ఇందాకలా మనం కట్ చేసేద్దాం అని అనుకున్నామా, ఇప్పుడు కట్ చేసుకుంటాం, తప్పే ఉంది.
ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కడైనా పొరపాటు జరిగింది అనుకోండి, ఆ కట్ చేసిన ముక్కను మళ్ళీ తేలాం కదా. సో ఏంటంటే ఇప్పుడు మనం కట్ చేసేసుకొని కుట్టేసేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. మన ప్యాంట్ కాదు కదా, కస్టమర్కి ప్యాంట్ది. సో తప్పులు జరగకూడదు. అందువల్ల ఏంటంటే మనం ఈ విధంగా కట్ చేసుకొని జాగ్రత్తగా చేయాలి. ఖర్చులు తక్కువే ఉంచుకోండి. ఎక్కువ ఉంచుకుంటే ఏటవుద్దంటే ఐరన్ చేసినప్పుడు అచ్చు అలాగా ప్యాంట్ మీద కనబడుతుంది. ఇప్పుడు కుట్టేసేసుకున్నాం కదా, దాన్ని ఇలా తిప్పేసుకుంటాం అంతే. అది తిప్పడం మామూలుగా ఇప్పుడు ఒక సంచి ఉందనుకో, దాన్ని తిరగడం తెలుసు కదా, అదే ఇది అంతే, ఇంకేటి కాదు. కనిపించట్లేదు అనేసి ఇదైపోవద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే ఇది పెద్ద ఎవరికి తెలియని విషయం అయితే కాదు. సో ఇలాగండి, ఇది ఇలా ఇప్పుడుకి 90% అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ కోన్ అయితే ఎక్కడైతే లాక్ చేసామో అక్కడ స్టిచ్చింగ్ చేసుకొని మళ్ళీ ఇటువైపు తిప్పుకొని స్టిచ్చింగ్ చేసుకొని మళ్ళీ ఈ చివర కూడా ఎల్ టర్న్ తీసుకొని టాకా పెట్టుకుంటాం. టాకా పెట్టుకుంటే ఇక్కడతోటి మనకి 95% పాకెట్ అయిపోయింది. ఇప్పుడు పాకెట్ తిరగేసేసుకున్నాం కదా, పాకెట్ తిరగేసుకున్న తర్వాత ఈ కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే కుట్టేసామో పాకెట్ ప్లీట్ల మీద ఆ కుట్టేసుకోవాలి. ఆ కుట్టేసుకున్న తర్వాత పాకెట్ మీద వేసుకోవాలి. ఇదండి ఇక్కడ దీని మీద కుట్టేసుకోవాలి. పాకెట్ రెడీ అయిపోయింది కదా. కొంచెం గొంతు పట్టింది, ఎందుకంటే ఇప్పుడు దీని మీద కుట్టేసుకొని మనం ప్లీట్ల మీద కుట్టేసుకున్నాం అనుకోండి, దీని మీద కుట్టేసుకున్న తర్వాత అది అడ్జస్ట్మెంట్ అవ్వదు, టైట్ అయిపోద్ది, కరెక్ట్గా యాక్యురసీగా రాదు, మనం తయారు చేసిన విధంగా రాదు. ఎందుకంటే దీని మీద కుట్టేసేసరికి కూడుకుపోవడమా లేకపోతే దగ్గరగా అయిపోవడం లేకపోతే సాగిపోవడం ఏదో జరిగింది అనుకోండి, అక్కడ కరెక్ట్గా రాదు. అప్పుడు ఈ కుట్టిప్పలేము, ఇప్పగలం, టైం వేస్ట్ ఎందుకు. ముందు మనం జాగ్రత్తగా చేసుకునే అవకాశం ఉన్నందుకు జాగ్రత్తగా చేసుకోవడం బెటర్ కదా. సో ఇంతవరకు మనం అలా రౌండ్గా స్టిచ్చింగ్ చేసేసుకొని ఇక్కడికి 98% అయ్యింది. ఒక కట్ పాకెట్ వేయడానికి ఇక్కడతో 98% అయ్యింది. ఆ క్లాత్ మామూలుగా తీసానులేండి, దాని గురించి ఏం పట్టించుకోవద్దు. ఇప్పుడు మనం ఈ పాకెట్ ఇక్కడ లాక్ చేయాలి, లాక్ చేసి కట్ చేయాలి. ఇంకా మరి అక్కడ కుట్టేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా ముక్క కట్ చేసిన తర్వాత కదలమన్నా కదలదు. ఇప్పుడు ఈ కట్ పాకెట్ ఇలాగ అయిపోయిన తర్వాత మనం ఫ్రంట్లని జోడించాలి. రెండు ఫ్రంట్లని జోడించాలి. మనం ఇప్పుడు తయారు చేసుకున్న బ్యాక్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ రెండు బ్యాక్ పార్ట్స్ ఓ పక్కన పెట్టియండి. ఇది లెఫ్ట్ది, ఇది రైట్ది. రైట్ పార్ట్ మీద మనం కట్ పాకెట్ వేసాం, అర్థమైంది కదా. ఇప్పుడు ఇది ఫ్రంట్. ఈ ఫ్రంట్ ఏ ఫ్రంట్? రైట్ ఫ్రంట్. రైట్ ఫ్రంట్ మీద రైట్ బ్యాక్ అటాచ్ చేయాలి. ఆ అటాచ్ ఎలా చేయాలి? కింద నుంచి చేయాలి. మనం పాకెట్ ఉంది కదా, పాకెట్ దగ్గర నుంచి చేయకూడదు అటాచ్మెంట్, కాల్ దగ్గర నుంచి చెయ్యాలి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫ్రెండ్స్, వీడియో అంతలాగా కదిలిపోద్దని అనుకోలేదు. బట్ మీ కాన్సెప్ట్ తెలిస్తే నాకు అదే సంతోషం. స్టిచ్చింగ్ అయితే మాత్రం మీకు అర్థమైతే అదే చాలు. మీకు ఇందులో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అని అనిపిస్తే మన ఫ్రెండ్స్కి
లేదంటే మీ ఫ్రెండ్స్కి, మన ప్రేక్షకులకి అందరికి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే లైక్ చేయండి. రాత్రి పగలు కష్టపడి వీడియోస్ చేస్తామండి. చిన్న గొంతు పట్టింది బాగా. చలికాలం ఒకటి స్టార్ట్ అయిపోయింది కదా. సో ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారా ఫ్రంట్? ఈ ఫ్రంట్స్ మనం వీడియోలో చెప్పాం. పార్ట్ 1లో మీకు క్లారిటీగా ఉంటుంది. ఎందుకు మన ఛానల్కి వెళ్ళండి, ప్యాంటుకి సంబంధించిన వీడియోస్ అన్నీ చూడండి. ఉక్సులు వేయడం ఎలాగా, అండ్ జిప్పు పార్ట్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను చెప్పడం అనేది జరిగింది. ఓన్లీ షార్ట్ వీడియోస్ చూస్తే మన ఛానల్లో జాకెట్ కుట్టడం అనేది వచ్చేస్తుంది. కుట్టి జాకెట్ కాదు, లైనింగ్ జాకెట్ ఎలా కుట్టాలనేది తెలుస్తుంది. లైనింగ్ జాకెట్ నేర్చుకుంటే ప్లెయిన్ జాకెట్ కుట్టడం ఎంతసేపు అండి, అంతే కదా ఫ్రెండ్స్. మనది ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మీరు థంబ్నెయిల్ చూశారు కదా, థంబ్నెయిల్ నేను అప్లోడ్ చేశాను. బట్ ఏంటంటే సిస్టమ్ జనరేటెడ్ థంబ్నెయిల్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అందువల్ల ఏంటంటే ప్రతి వీడియో థంబ్నెయిల్ చూసే అందరూ కూడా ట్యాప్ చేస్తారు, ఇందులో ఏదో ఉంది అనేసి. కొన్ని వీడియోస్ అందులోకి వెళ్తే ఏటి ఉండదు. కానీ థంబ్నెయిల్స్ బాగోలేనివి కూడా ఒకసారి ట్యాప్ చేసి చూస్తే అందులో ఎంతో కొంత మ్యాటర్ ఉంటుందని నా ఎక్స్పీరియన్స్. సో 2 కాళ్ళ మీద మనం కుట్టేసుకున్నాం కదా. కుట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాండ్లు అతికించుకోవాలి. బ్యాండ్లు తయారు చేసుకోవాలి, రింగులు తయారు చేసుకోవాలి. అవన్నీ కూడా తయారు చేసుకోవాలి. రైట్ సైడ్ మనం కుట్టేస్తాం. ఇప్పుడు దీని మీద కూడా మనం కుట్టేసేసుకుందాం. ఇంకోటి ఏంటంటే మనకి ఒక ఛానల్ ఉండేది, స్టిచ్ విత్ సతీష్ అని. బట్ ఏంటంటే ఛానల్ కొంచెం గ్యాప్ ఇచ్చి పట్టించుకోక అది వ్యూస్ రావట్లేదు, పబ్లిసిటీ అవ్వట్లేదు, నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదంట. ఫోన్ల మీద ఫోన్లు ఏడ్ చేసే ఛానల్ని అలాగనేసి. ఫోన్ల మీద ఫోన్లు అంటే మరీ అంత ఎక్కువ కాదులేండి, అంత సబ్స్క్రైబర్లు కూడా మనకు లేరు. 1390 ఎన్నో సబ్స్క్రైబర్స్ ఉండేవి ఆ ఛానల్లో. బట్ గ్రోత్ లేదని చెప్పి నేనే కంటెంట్ అంతా కూడా డిలీట్ చేసాను. ఇప్పుడు ఇది కట్ పాకెట్ అనమాట. అంటే టికెట్ పాకెట్ అంటారు, ఇది దొంగ జోబీ అంటారు, ఇలా అంటారు. సో ఈ సీక్రెట్ పాకెట్ అని కూడా అంటారు. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, పార్ట్ 3 వీడియో కూడా చూసేద్దాం. దీని కంటిన్యూషను మొత్తం అంతా కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. కెమెరా పోకుండా ప్లీజ్